హే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం గుడ్ల పులుసు చేసేద్దామా? వచ్చేయండి, తయారీ విధానం చూసేద్దాం. మనం ఉడికించుకున్న గుడ్లకి 3 ఘాట్లు పెట్టుకోవాలి. 3 ఘాట్లు పెట్టుకున్నాక ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ కోసుకొని రెడీగా ఉంచండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసి డీప్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తరువాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత టమాటా వేసుకొని కాసేపు మగ్గించండి. మగ్గించిన తర్వాత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తరువాత కొంచెం మిక్స్ చేయండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసిన తర్వాత చింతపండుని మనం రసం తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. మనం ఆ రసాన్ని మిక్స్ చేసిన దాంట్లో, ఈ ఫ్రై చేసిన దాంట్లో వేయాలి. వేసిన తర్వాత చింతపండు రసాన్ని మనం కాసేపు మగ్గించాలి. చూడండి, ఇలా మగ్గించిన తర్వాత లైట్గా వాటర్ పోయండి. లైట్గా వాటర్ పోసుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ వేసి కాసేపు మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, ఇలా ఉంటుంది. లాస్ట్ కరివేపాకు పైన వేసుకొని దించేస్తే మన ఇవాళ గుడ్ల పులుసు రెడీ. ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీయో నాకు కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.